మురళీ మోహన లహరి కృష్ణ, మధురమైనది నీ ప్రేమ, నీ కృప ఉండిన అది చాలు, ప్రార్థనయే మాకు నీ మేలు, హే కృప వరధర లహరి కృష్ణ ప్రభు. జూలై 21వ తేదీన మనుషుడు చంద్రునిపై కాలు పెట్టినప్పుడు శ్రీమన్నారాయణుడు భూమి మీద తన యొక్క విశ్వరూపం చూపించి అమెరికాలో చికాగో పట్టణంలో లైఫ్ టెక్నికల్ అనే ప్రదేశంలో తన యొక్క విశ్వరూపాన్ని చూపించి ఉన్నారు. భగవంతుని ప్రమేయం లేకుండా ఈ భూమి మీద మనుషుడు చంద్రమండలాన్ని ఇతర గ్రహాలను చేరుకోవాలని ఆశించినప్పుడు భగవంతుడు భూమికి దిగి వస్తున్నాడు. ఆ శుభదినాన్ని మేము కల్కి జయంతి ఉత్సవాలని జరుపుకుంటాం. ప్రతి యుగంలో కూడా భగవంతుడే ఈ భూమి మీద ప్రత్యక్షం కావాల్సి ఉన్నది. ఎప్పుడైతే మనుషులు భగవంతుని మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గంలో వెళ్ళాలని ప్రయత్నిస్తారో వారిని మరల విమోచించేవాడుగా ఆయన అవతరిస్తున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీత 4:8 కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు. ఆ చెప్పబడుతున్న విధంగా నారాయణుడు ప్రతి యుగంలోనూ కూడా కలికి ఒక్కొక్క అవతారాన్ని ధర్మం నశించి అధర్మం వృద్ధి అయినప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రతి యుగంలోనూ కూడా మానవ రూపంలో అవతరించి అధర్మాన్ని నాశనం చేసి సాధుజనులను రక్షించి ధర్మాన్ని స్థాపించి తిరిగి వైకుంఠ లోకానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ భూమి మీద మానవ రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు కూడా బోధించే సత్యం ఏంటంటే ఒకే దేవుడు ఒకే దేశం. ధర్మం అనేదాన్ని శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి ద్వారా మనకి బోధించబడుతుంది. శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే ఒకే దేవుడు ఒకే దేశం అనేటటువంటి సత్యాన్ని అంగీకరించి ఎవరైతే ఆయన మార్గంలో అనుసరించి నడుచుకుని వెళ్తారో వారికి అమరత్వాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను, మరణం లేనటువంటి స్థితిని ఇస్తానని చెప్పి శ్రీమన్నారాయణుడు తన యొక్క అమూల్యమైన సందేశాల ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అలాగే మనం ఈ కలియుగంలో ముఖ్యంగా భగవంతుని మీద ఆధారపడి జీవించడం ఎలా అనేది మనుజ్యోతి ఆశ్రమం అనేది నేర్పిస్తుంది. అలాగే భగవంతుడిని మనం చేరుకోవాలంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి. అలాగే ప్రవక్తల గ్రంథాలైన ఆంధ్ర ప్రవక్త అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మం గారు కూడా ఏం చెప్తున్నారంటే శ్రీమన్నారాయణుడు వీరభోగ వసంతరాయుడై ఈ చివరి కాలంలో అవతరిస్తానని చెప్తున్నాడు. వీర అనగా బలవంతుడనియు శక్తివంతుడనియు, భోగ అనగా సంసార బాంధవ్యుడనియు, వసంతుడు అంటే ఈ చివరి కాలానికి, నిత్య యవ్వనుడిగా, రాయ అంటే రాజు అని అర్థం అన్నమాట. ఈ వీరభోగ వసంతరాయుడు అంటే ఏదో ఒక తెలియనటువంటి అవతారంలో వస్తాడేమో భగవంతుడిని ఎదురు చూస్తున్నారు. హిందువులు ఎదురు చూస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడు కల్కి మహావతారంగా అవతరించాలని సమస్త వేదంలో చెప్తున్నాయి. వేదముల ప్రకారం శ్రీమన్నారాయణుడు భూమికి అవతరించి అన్నారు. ఇదే నిజమైనటువంటి సత్యం. ఈ కలిమాయ నుంచి తప్పించుకోవడానికి అనేక మంది ఋషులు, మునులు, ప్రవక్తలు, ఎందుకంటే మనకి తిరువల్లువారని, వీరబ్రహ్మం గారని అనేక మంది ప్రవక్తలు అందరూ కూడా ఏం చేశారంటే దేవుని గురించి గ్రహించుకోవడానికి ఒక మార్గాన్ని అనేది మనందరికి కూడా చూపించారనమాట. అనేక వేదాల నుంచి ఇంకా అలాగే గ్రంథాల నుంచి అన్నీ కూడా తీసి మనందరం కూడా ఒక జీవన్ముక్తిని పొందుకోవడానికి మనకి అనేకమైన మార్గాలన్నీ కూడా కవులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూపిస్తున్నారు. అందుకే ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. ఈ గ్రంథ ఆవిష్కరణ అనేది ఇప్పుడు ఇక్కడ కొనసాగించబడుతుంది. ఈ గ్రంథం అనేది శ్రీ దేవాశ్రీ లహరి గారు రాయబడింది. ఇది సమస్త వేదాల్లో నుంచి కొన్ని మంచి మాటలు వారు గ్రహించి అది రాసి ఇది అందరికీ కూడా అందజేయాలనేది ఆయన యొక్క ఆశయం. సీతమహాలక్ష్మి గారు వేదిక అలంకరించిన కోరుచున్నాము. అలాగే నిర్మల్ గారు కూడా ఈ రాజమండ్రి వచ్చి ఉన్నారు. వారు కూడా ఈ వేదిక అలంకరించి కోరుచున్నాము.
అలాగే సత్యనారాయణ గారు మన మధ్యకి వచ్చినారు, వారు కూడా వేదిక అలంకరించి కోరుచున్నాము. लहरी कृष्ण हे नारायण मन ज्योति वासा नारायण लहरी कृष्ण हे नारायण. ముందుగా సూర్యకుమార్ గారు మన మధ్యన ప్రసంగోపనిషం వివరిస్తారు. ఓం నమో భగవతే శ్రీహరికృష్ణ నమః. తన ప్రేమ గల చైతన్యుల నైపుణ్య పుస్తకాల విడుదల కార్యక్రమం ఒకే దేవుడు ఒక దేశం మన సత్యం విశ్వసించి జాతి మత భేదం లేని ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానించుచున్నాము. ఈ పుస్తకం శ్రీ దేవాసి లహరి గారు మనుజ్యోతి ఆశ్రమం నుంచి రచించి ఉన్నారు. ఈ పుస్తకం ద్వారా మట్టి నుండి వచ్చిన మనుషుడు ఏ విధంగా సర్వశక్తిమంతుని చేతులకు తను సమర్పించుకోవాలో తెలుసుకునవచ్చును. ఈ కార్యక్రమం కేవలం టీ గుడిపడలో మాత్రమే కాకుండా భారతదేశంలోనూ మలేషియాలోనూ చాలా చోట్ల యొక్క కార్యక్రమం అనేది ఈ సమయంలో జరగడం చాలా విశేషము. పురాణాలు చూసినట్లయితే భక్త ప్రహ్లాదుడు చిన్న వయసుగా ఉన్నప్పటికీ నారాయణ మీద భక్తి శ్రద్ధలతో ఉండి అతనికి ఎన్ని ఆటంకములు ఎదురైనప్పటికీ చివరికి మరణం ఎదురైనప్పటికీ దాన్ని ఏ విధంగా జయించాడు అని మనం చూస్తున్నాము. ఈ యొక్క అమృత మంజరి జ్ఞాన మకరందం మనం ఒక ఆధ్యాత్మిక పుస్తకం తయారు చేసి ఉన్నాము. దాన్ని అందరూ తీసుకుని చదివి వాటిలోనున్న మంచి కార్యాలను బట్టి నడుచుకున్న వాళ్ళని ఆశించున్నాము. ఒక మనుషుడు భగవంతుని మీద ఏ విధంగా ఆధారపడి జీవించాలని ఆ పుస్తకంలో చెప్పబడినది. ఉదాహరణకి ఒక గుర్రం నడిపించడానికి దాని కళ్ళకు ఒక కళ్ళని ఏ విధంగా అవసరమో ఆ విధంగానే భగవంతుని వద్దకు చేరవాలనంటే ఆధ్యాత్మికత అనేది అవసరము. ఒక మనిషికి ఎటువంటి ఆధ్యాత్మిక గుణాలు ఉండాలి అనేది ఒక దిక్సూచిగా ఈ పుస్తకం మీకు సహకరిస్తుంది. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ నమః. మన మాస్టర్ గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాము. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. ఒకే దేశం ఒకే దేవుడు అనే సిద్ధాంతంతో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ యొక్క మానవ అవతారంగా ఉద్భవించినటువంటి శ్రీ లహరికృష్ణ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మన గుడిపాడి గ్రామంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గ్రామానికి అదేవిధంగా ఈ సభకు విచ్చేసినటువంటి మన పెద్దలందరికీ అదేవిధంగా విచ్చేసినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఆ స్వామివారి యొక్క ఆ నారాయణుడి యొక్క చరిత్రను మనం ఒక్కసారి మనం ముందుకెళ్ళి ఒక్కసారి మనం ఆలోచించగలిగితే త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క అవతారంలో ఈ భూమి మీదకి వచ్చి ఆదర్శ పురుషుడుగా ఎలా ఉండాలి అని చెప్పేసి ఏ రకంగా అయితే మన ప్రజలందరినీ పరిపాలించాడో మనం చూసాం. అదేవిధంగా ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఆ అవతారంలో ఉద్భవించి మనకి ఏ విధంగా విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజ్యాన్ని నిర్మించి ప్రజలందరికీ ఏ విధంగా కాపాడారో, ఏ విధంగా మనకందరికీ కూడా మంచి చేసి ప్రజలకి ఒక దిశానిర్దేశం చేశారో అంతే గొప్ప స్థాయిలో నేడు ఆ స్వామివారి యొక్క మానవ అవతారంగా ఆ శ్రీమన్నారాయణ లహరికృష్ణ గారి యొక్క ఈ యొక్క దేశంలో ఒకే దేశం ఒకే దేవుడు అని చెప్పేసి ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య నా దేవుడు గొప్ప, నా కులం గొప్ప, నా వర్గం గొప్ప అని చెప్పేసి కొట్లాడదామన్నటువంటి ఈ రోజుల్లో నేడు స్వయంగా ఆ లహరికృష్ణ గారి యొక్క బోధనలతో మన దేశం ఒక గొప్ప స్థాయికి రాబోతా ఉంది. రాబోయే రోజుల్లో అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా మీ అందరిని తెలియజేస్తా ఉన్నా. ఆ స్వయంగా మానవ అవతారంలో ఉద్భవించినటువంటి యుగ పురుషుడుగా శ్రీ లహరికృష్ణ గారు నిలవబోతా ఉన్నారు, రాబోయే రోజుల్లో ఉంటారని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం మనుషుల్లో ప్రవహించేది రక్తం ఒకటే, ఆ మనుషులు ఆరాధించే దేవుడు ఒక్కడే. అందుకనే ఒకే దేశం ఒకే సిద్ధాంతం నా దేశం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఏదైతే బోధనల్ని ప్రతి ఒక్కరు కూడా పరిగణలో తీసుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సమాజంలో మెలగాలని చెప్పేసి నేను మీ అందరు కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సోమేశ్వరరావు గారికి అదేవిధంగా
ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ నమః. ఇప్పుడు నిర్మల గారు, రాజమండ్రి నుంచి వచ్చిన నిర్మల గారు మాట్లాడతారు. జై శ్రీమన్నారాయణమ్మ. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. నా పేరు పి నిర్మల. సబ్కా మాలిక్ కేకే అని షిరిడి సాయిబాబా చెప్పారు. అలాగే మనం అందరం ఒకటే. మనం అందరం భాగవతనామం పట్టుకుని అందరం సత్యం, ధర్మం, న్యాయంగా నడుచుకొని పిల్లలకు కూడా మంచి మంచి భగవద్గీతలో మాటలు నేర్పించి వాళ్ళొక ధన్యులుగా చేసి మనం అందరం పిల్లలు తీర్చిదిద్ది భగవద్గీతలో శ్లోకములన్నీ చెప్పి వాళ్ళకి మనం అన్నీ నడిపించాలని నేను కోరుకుంటున్నానండి. జై శ్రీమన్నారాయణ. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వయజ్ఞోపశాంతే. మానవుడు మానవ రూపంగా వచ్చి మన మధ్యకి వచ్చి మన మనుషులు మన దేవుడి రూపంగా వస్తే మనకు తెలియదు కాబట్టి మానవుడు రూపంగా వచ్చి మన దగ్గరికి వచ్చి మనకు తీర్చిదిస్తున్నాడు. కాలం వృధా చేయకండి, చాలా విలువైంది కాలం. మనకి రథసాధ్యం అంటూ ఉండాలి. ఒక కారు ఎక్కేమంటే ఒక డ్రైవర్ ఉండాలి. అందులో ప్రయాణం చేయాలంటే డ్రైవర్ కరెక్ట్గా ఉంటే మనం కరెక్ట్గా గమ్యం చేరుకోవాలి. సర్వోజన సుఖినో భవంతు. సత్యం అనే 3 అక్షరాలే జయతి అనేది మనకు 3 అక్షరాలు. విశ్వం అనే 3 అక్షరాలే. లోకాలు అనేది 3 అక్షరాలు. దేవుడు అనేది 3 అక్షరాలు. వరుడు అనేదే 3 అక్షరాలు. అమృతం అనేదే 3 అక్షరాలు. ఇవన్నీ ఒకసారి అనేక 3 అక్షరాల నామం నుండి వచ్చినవి. ఈ చెట్లన్నీ పోషించేవాడు కూడా శివన్నారాయణ. శ్రీ హరికృష్ణ. శ్రీ హరికృష్ణ అదృష్టం అందరికీ తలుపు తట్టును, కానీ పిలుపు ఎనదగిన నేర్పు కొందరికే ఉంటుంది. చాలా ధన్యవాదాలండి. రాజమండ్రి నుంచి ఈ సమయంలో ఈ యొక్క ప్రోగ్రాం కలుసుకోవాలని దేవుని మీద ఉన్నటువంటి గొప్ప ఆలోచన అనేది చాలా మంచిదండి. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. ఈ అమృత మంజరి తన ప్రేమగల చేతలో నైపుణ్యం అనేటటువంటి పుస్తక విడుదల కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, పెద్దలకు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాం. శ్రీ హరికృష్ణ గారి నామంలో మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి యుగంలో కూడా భగవంతుడే భూమి మీద ప్రత్యక్షం కావాల్సి ఉన్నది. ఎప్పుడైతే మనుషులు భగవంతుని మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గంలో వెళ్ళాలని ప్రయత్నిస్తారో వారిని మరలా విమోచించేవాడిగా ఆయనే ఒక అవతారం తీసుకుని భూమికి రావాల్సి ఉంటుంది. ఆయన అవతారం ఎందుకోసం మనల్ని సృష్టించాడు, ఆయన కోసం మనం చేయవలసిన ముఖ్యమైన కార్యాలు ఏమిటని అది మనకు ప్రబోధిస్తుంది. తర్వాత నీతిని అది చూపిస్తుంది. భగవంతుని ఆరాధించడం అనేది నీతిగా ఎంచబడుతుంది. భగవంతుని మీద ఆధారపడి జీవించడం ఎలా అనేది అది నేర్పిస్తుంది. మూడవదిగా బాధ్యత, కర్తవ్యం. భగవంతుడు మనకు ఇచ్చిన పనులను సక్రమంగా చేయాలి. భగవంతుని మనం మర్చిపోయినట్లయితే ఏ విషయంలోనైనా సరే పతనం మాత్రమే ప్రారంభమవుతుంది. బలుసు సూరిబాబు గారు, వారు టీగుడుపాడు గ్రామం యొక్క పెద్దలు, వారిని కూడా మేము వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ సూరిబాబు గారు, రమేష్ గారు, కోదండ రామాలయం యొక్క చైర్మన్ గారు ఇప్పుడు మన మధ్యకి వచ్చి ఉన్నారు. వారు స్టేజ్ మీదకి రాబోతున్నారు. సూర్యకుమార్ గారు ఇప్పుడు మన మధ్య పుచ్చకాయల అప్రేట్ గారు, ఆరుగులపేట ప్రెసిడెంట్ గారు వచ్చి ఉన్నారు. వారిని మేము స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ దయచేసి ఇప్పుడు మన మధ్యన సూర్యకుమార్ గారు ఒక 5 నిమిషాలు విడుదల చేయబోయేటువంటి గ్రంథం గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. దాని తర్వాత ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ అనేది జరిపింపబడుతుంది. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ నమః. ఈ ప్రపంచంలో ఐశ్వర్యము, శ్రేయస్సు మాత్రమే సమస్తం కాదు. ప్రజలు అస్థిరమైన వాటిపైనను నశించే వాటిపైన ఆధారపడి అటువంటి వారి బంధకములలో తాము చిక్కుకుపోతున్నారు. ఇటువంటి ఈ క్షణాల్లో తన ప్రేమగల చేతుల
నైపుణ్యము అని ఈ పుస్తకం ఒక ఓదార్పు దీపంగా వెలుగొందుతుంది. ఈ పుస్తక ప్రతులను పరిశోధించేవారు మరింత సుసంపన్నమైన జ్ఞానమును పెంపొందించుకున్నటకు ప్రేరణ పొందుతారని మేము ఆశిస్తున్నాము. ఈ పుస్తకం జీవితంలోని లోతైన కోణములను ఆలోచింపజేయుటకు ఆహ్వానాన్ని అందజేయుచున్నది. పాఠకులకు స్వయ ఆవిష్కరణ వైపునకు, ఆధ్యాత్మిక అభివృద్ధి మార్గం వైపునకు ఇది నడిపిస్తుంది. యోగ్యమైన క్రియలు చేయవారికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు లభిస్తాయని, ఇంకా వైకుంఠ ఆశీర్వాదాలు సాధించడం అనేది సర్వశక్తిమంతుని సంకల్పమును గుర్తించుటకు చేయు ధ్యానము పైనను ఉద్దేశం పైన ఆధారపడి ఉండును అని ఈ పుస్తకం తెలియజేయుచున్నది. ఈ సాహిత్య ప్రయాణంలో తీవ్రమైన విషయాలపైన లోతైన అవగాహన కొరకు వెతుకుచున్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి పాఠకునికి జీవితం యొక్క పరమార్థములను అర్థం చేసుకున్నటకు ఆ సర్వోన్నత శక్తి ప్రకాశమును అనుగ్రహించను. సమస్త స్తుతి ఘనత మహిమ సృష్టికర్త అయిన శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణకే చెల్లించున్నాను. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణ నమః. ఈ పుస్తకాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా అనుగ్రహింపబడుచున్నవి. మనుజ్యోతి ఆశ్రమం తిరునాల్వేలి, దక్షిణ భారతదేశంలోని తిరునాల్వేలి అను జిల్లాలో మనుజ్యోతి ఆశ్రమం అనేది నిర్వహించబడి ఉన్నది. అక్కడ నుంచి ఈ యొక్క పుస్తకాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలని, దేవుని మీద ఎక్కువ ముఖ్యత్వం కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పుస్తకాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉచితంగా అనుగ్రహింపబడుచున్నది. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణ నమః. ఈ యొక్క విడుదల కార్యక్రమం అనేది ఇప్పుడు ప్రారంభించబడబోచున్నది. హరి కృష్ణ నీ నామమే శరణం.
పెద్దలకు, ఆత్మీయ స్నేహితులకు నా నమస్కారములు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, భక్తులకు, అతిథులకు అందరికీ శ్రీ హరికృష్ణ నామంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు మనం కలియుగంలో జీవిస్తున్నాము. ఈ కలియుగంలో భక్తి అనేది తగ్గిపోయి భగవంతుని అందరి విశ్వాసం లేకపోవటను చూస్తున్నాము. అటువంటి సమయంలో భగవంతుడు దశావతారమైన కల్కి మహావతారంగా వస్తాడని మనం వేదంలో చదివి ఉన్నాము. ధర్మం అనేది క్షీణించిపోయి అధర్మము పెరుగుతుందని మనం చూస్తున్నాము. ఈ రోజు భగవంతుడిపై ఒక నమ్మకంతో మనము జీవించున్నాము. అదేవిధంగా పురాణం నుండి చూసినప్పుడు భారతదేశం ఒక పుణ్యభూమి అని పిలువబడుతున్నది. ఇండియాలో మాత్రమే భగవంతునిపై నమ్మకం ఉన్నది అని మనకు తెలియచున్నది. మన భారతదేశమును పాలించిన రాజులు అనేక మంది అనేక యుద్ధములో జయించారు. కారణం వారందరికీ భగవంతునిపై ఉన్న భక్తి, నమ్మకం మాత్రమే. అందువలనే వారి శత్రువులందరినీ జయించారు. అదే విధముగా మనకు కూడా భగవంతునిపై భక్తి, నమ్మకం ఉండాలి. గజనీ మహమ్మద్ రాజు గురించి మనకు తెలుసు. భారతదేశంపై 18 సార్లు దండయాత్రకు వచ్చి ఉన్నాడు. కానీ ఈ 18 సార్లు కూడా భగవంతునిపై భక్తి, నమ్మకం ఉన్న రాజులను అతనిని తరిమి కొట్టారు అనే విషయం మనం మర్చిపోయాము. జయపాలన్, పృథ్వీరాజు వంటి రాజులు ఈ విధంగానే జయించారు. వీటన్నిటిని కూడా కలి మరుగు చేస్తుంది. జనులు విభజించి పాలించుటే కలి యొక్క ఆలోచన. వారి మధ్యలోనున్న జాతి, మత భేదములను పెంపొందించుటకు భగవంతుని మర్చిపోయేటట్లు కలి చేస్తుంది. దీనిని ఆంగ్లేయులు భారతదేశంలో విభజించి పాలించే పద్ధతిని తీసుకుని వచ్చారు. కానీ ప్రవక్తల ప్రవచనములో ప్రకారం కలియుగములో నారాయణుడు భూమికి దిగివచ్చి ఒకే గొడుగు క్రిందగా పరిపాలించును అనున్నది మనుజ్యోతి ఆశ్రమంలో జరుగుతున్నది. దీని ద్వారా కలి బలహీనుడు పడుచున్నాడు. బైబిల్లో విశ్వాసం మాట చెప్పబడి ఉన్నది. విశ్వాసం అంటే క్రైస్తవ మాట కాదు. విశ్వాసం అంటే భగవంతునిపై మనము ఉండే దృఢమైన నమ్మకం అని ఇది సూచిస్తుంది. దీని గురించి పురాణంలో చెప్పబడి ఉన్నది. భగవద్గీత, ఖురాన్లో కూడా చెప్పబడి ఉన్నది. బైబిల్లో కూడా చెప్పబడి ఉన్నది. చివరి బోధ ఊదిపడినప్పుడు దేవుడు వస్తాడు అని చెప్పబడి ఉన్నది. దీనిని శంఖానాదం అని పిలువబడుతున్నది. శంఖానాదం అనేది ఒక విజయనాదముగా పోల్చబడుతున్నది. ఓం అనే శబ్దము శంఖానాదం నుండి వచ్చి ఉన్నది. బోర అనే శబ్దం గురించి బైబిల్లో చెప్పబడి ఉన్నది. దీని తర్జుమాను అర్థం చేసుకోనకుండా మనం మతపరమైన వ్యత్యాసములు చూస్తున్నాము. కానీ అర్థం మాత్రం ఒకటే. అందువల్లనే వేదములన్నిటికీ కలిపి చదివినప్పుడు మాత్రమే మనకు పూర్తి అవగాహన వచ్చును అని శ్రీ హరికృష్ణ గారు ముందే చెప్పి ఉన్నారు. పురాణముల నుండి, ఇతిహాసముల నుండి ఈ కలియుగములో శ్రీ హరికృష్ణ గారు ఆ అమూల్యమైన సారాంశం ఇచ్చి ఉన్నారు. మనమందరము ఆయన ప్రజలము. మేము పొందుకున్న ఈ సంతోషాన్ని ఈ లోకంలో అందరూ పొందాలని ప్రతి ఒక్కరూ జాతి, మత, కుల, వర్ణ భేదాలు లేకుండా మన భారతదేశం యొక్క కోసం ఆ భగవంతుణ్ణి ఆరాధించాలని ఆశిస్తున్నాము. విచ్చేసిన అతిథులకు శ్రీ హరికృష్ణ గారి దివ్యాశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ మరొకసారి మనుజ్యోతి ఆశ్రమ నిర్వాహకులు, ముఖ్యులు సహోదరులు డి పాల్ ఉపాస్ నవరాజా గారు మరియు సహోదరులు లియో పాల్ కొలంబాస్ లహరి గారు మరియు మనుజ్యోతి ఆశ్రమ కుటుంబం నుండి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగించుకున్నాను. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ నమః. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ నమః. కాను నీ ముందు నేను సర్వము నీలీలలే. మురళీ మోహన లహరి కృష్ణ, మధురమైనది నీ ప్రేమ. నరహరి నీవే